హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే ఈ బంద్ కారణంగా మనకు స్కూల్స్ కానివ్వచ్చు, కాలేజీలు కానివ్వచ్చు, ఆఫీసులు కానివ్వచ్చు, వీటన్నిటిని అయితే మూసివేయబోతున్నారు. అయితే ఈ బంద్ మనకు ఎందుకు చేస్తున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మీకు ఏమేమి డీటెయిల్స్ చెప్పడం అయితే జరిగింది, ఏంటనేది మీకు క్లారిటీగా నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రేపటి నుండి డాక్టర్ల సమ్మె, ఓపీ సేవలు బంద్ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. జీవో 38ని పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇక ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రేపటి నుంచి ఓపీ సేవలను పూర్తిగా బంద్ చేయబోతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించి జీవో 38ని పటిష్టంగా అమలు చేసేంత వరకు వెనక్కి తగ్గేదే లేదని వైద్య సంఘాల నేతలైతే తేల్చి చెప్పారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో మనకేంటంటే ఉస్మానియా హాస్పిటల్, అలాగే మనకు గాంధీ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్కి సంబంధించి ఓపీ సేవలు ఏవైతే ఉన్నాయో అవి బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అలాగే మనకు అన్ని ఏవైతే మనకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కాదు కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆల్మోస్ట్ ఈ బంద్ అనేది నిర్వహించబోతున్నారు. వారికి సంబంధించినటువంటి ఓపీ ఇవ్వకుండా ఓపీ సెక్షన్ను బంద్ చేయబోతున్నారు. అలాగే 38 జీవో 38ని పటిష్టంగా అమలు చేసేంత వరకు ఈ బంద్ అనేది నిర్వహించబోతున్నట్టుగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని, సో ఈ హాస్పిటల్స్లో బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.